శతమానం భవతి కార్యక్రమానికి సాదర స్వాగతం. 3 ముళ్ళు 7 అడుగులు కలిస్తే 100 ఏళ్ల జీవితం. మరి ఆ జీవిత భాగస్వామిని ఎంచుకునే క్రమంలో చాలా రకాలుగా అందరూ అటేడు తరాలని ఇటేడు తరాలని కూడా పరిశీలించి పరికించి వివాహం చేస్తూ ఉంటారు. గత 15 సంవత్సరాలుగా అబ్బాయి అమ్మాయి అభిరుచికి తగ్గట్టుగా ఎన్నో వేల జంటల్ని ఒక్కటి చేసిన ఘనత శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారికే దక్కుతుంది. మరి ఈ రోజు కూడా మన కార్యక్రమంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. అలాగే ఈనాటి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. ప్రతిసారి మన ఈ కార్యక్రమంలో కూడా మీరు ఎన్నో రకాల ప్రొఫైల్స్ని చెప్తున్నారు, వాళ్ళ వివరాలు చెప్తున్నారు. మరి ఈ రోజు కూడా చూద్దామా అండి? తప్పకుండానమ్మా. ముందుగా ఏంటంటే మనం ఈ కార్యక్రమంలో కొంత మార్పు తీసుకొచ్చాము. ఈ మార్పుకు అనుగుణంగా ఏంటంటే మనం ప్రొఫైల్స్ చదివి దానికి వాళ్ళకి సంబంధించినటువంటి టెలిఫోన్ నెంబర్స్ అవి కూడా ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఆసక్తి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేపరు కలము తెచ్చుకొని కూర్చుంటే కనుక చాలా చక్కగా ఉంటుంది. ముందుగా మన సంస్థల ద్వారా చేయబడే కార్యక్రమాలు మనం మాఘమాసంలో కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకోవటం వల్ల యువకులకు కానీ యువతులకు కానీ త్వరగా వివాహం యోగ్యత సిద్ధిస్తుంది. అంటే జాతకపరంగా ఏవైనా దోషాలు ఉంటే కనుక వివాహానికి ఆటంకంగా అవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ కాత్యాయని వ్రతాన్ని చేసుకునేటటువంటి వాళ్ళు నేరుగా మన కార్యాలయానికి సంబంధించినటువంటి నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చమ్మా. అలాగే మాఘమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవర్తి నోము చేస్తున్నాము. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించి తీరాలి. ముఖ్యంగా ఇది మనం రజోదోషం పోగొట్టుకోవడానికి చేస్తాము. కాబట్టి 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరింపవచ్చు. ఎవరికి ఆసక్తి ఉన్నప్పటికీ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చమ్మా. అలాగే ఇప్పుడు మనము కొన్ని ప్రొఫైల్స్ చదువుదామమ్మా. అందరూ కూడా పేపరు పెన్ను రెడీగా పెట్టుకొని మనం చదివేటటువంటి ప్రొఫైల్స్కి సంబంధించినటువంటి వివరాలు వాళ్ళు నోట్ చేసుకోవచ్చు. ఈ ప్రొఫైల్స్ ఏవైతే మనం టెలిఫోన్ నెంబర్స్తో సహా చదువుతున్నామో అవి మన శతమానం భవతి కార్యక్రమానికి మటుకే ఇది పరిమితము. మళ్ళీ ఇప్పుడు టెలిఫోన్ నెంబర్ నోట్ చేసుకోకుండా మళ్ళీ మా ఆఫీస్కి ఫోన్ చేసి టెలిఫోన్ నెంబర్లు ఇవ్వండి అంటే మటుకు ఇవ్వబడవు. మన కార్యక్రమానికే ఇవి సొంతం కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాలని ప్రార్థన. ముందుగా మనము వైదికులు అంటే బ్రాహ్మణులకు సంబంధించినటువంటి వివరాలు చూద్దామమ్మా. అంటే ముందుగానే మనం కులం చెప్పేశామనుకోండి, రాసుకునే వారికి సౌలభ్యంగా ఉంటుందని కొంత మార్పు చేశాము. అబ్బాయి పేరు వెంకట ప్రసాద్. 30/10/1984లో పుట్టాడు అబ్బాయి. 3:30 ఉదయం పూట పుట్టాడు. హైదరాబాద్లో పుట్టాడు. వీళ్ళు వైదికి వేగినాడండి. ఆత్రేయస గోత్రము. 5-6 ఎత్తుంటాడు అబ్బాయి. డిగ్రీ చదివాడు. డిగ్రీ చదివి ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. దీంతో పాటు అర్చకత్వం కూడా చేస్తున్నాడు. 30,000 రూపాయలు నెలకి ఆదాయం. అబ్బాయి పేరు వెంకట ప్రసాద్. 30/10/1984లో పుట్టాడు. ఉదయం 3:30 పుట్టాడు. హైదరాబాద్లో పుట్టాడు. వీళ్ళు వైదికి వేగినాడండి. ఆత్రేయస గోత్రము. అబ్బాయిది పూర్వాషాఢ 2వ పాదము. 5-6 ఎత్తుంటాడు అబ్బాయి. డిగ్రీ చదివాడు. డిగ్రీ చదివి ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తూ అబ్బాయి పౌరోహిత్యం కూడా చేస్తున్నాడండి. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8008956848. 8008956848. అలాగే 6000 నియోగులకి సంబంధించినటువంటి ప్రొఫైల్. అబ్బాయి పేరు శివకుమార్. 14/6/1979లో పుట్టాడు. 14/6/1979లో పుట్టాడు. 1:15 మధ్యాహ్నం పూట పుట్టాడు అబ్బాయి. విజయవాడలో పుట్టాడు. వీళ్ళు 6000 నియోగులు. కన్వస గోత్రము. శ్రవణ 4వ పాదము. 5-6 ఎత్తుంటాడు అబ్బాయి. ఎంకామ్ చదివాడు. ఎంకామ్ చదివి ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నాడు. 6 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. అబ్బాయి పేరు శివకుమార్. 14/6/1979లో పుట్టాడు. 1:15 మధ్యాహ్నం పూట పుట్టాడు. విజయవాడలో పుట్టాడు. 6000 నియోగులండి. కన్వస గోత్రము. శ్రవణ నక్షత్రం 4వ పాదము. 5-6 ఎత్తుంటాడు అబ్బాయి. ఎంకామ్ చదివాడు. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 6 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. ఇప్పుడు మనం అబ్బాయి ఎంకామే చదివాడు కదా అని ఆ ప్రొఫైల్ వదులుకోవాల్సిన అవసరం లేదండి. చక్కటి ఆదాయం ఉంది కాబట్టి మనం ముందుకు వెళ్ళొచ్చు. మనం కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ ల్యాండ్లైన్ నెంబర్ అండి 04023
304784. మరొకసారి నెంబర్ 04023304784. అలాగే ఇంకొకటి 6000 నియోగులకి సంబంధించినటువంటి ప్రొఫైల్ అండి. అమ్మాయి పేరు హరిణి. 25/11/1988లో పుట్టింది. 25/11/1988లో పుట్టింది. 3:30 మధ్యాహ్నం పూట పుట్టింది. హైదరాబాద్లో పుట్టింది. 6000 నియోగులండి. కాశ్యపస గోత్రము, మృగశిర నక్షత్రము, 5'3" ఎత్తుంటుంది అమ్మాయి. MBBS చేసింది. డాక్టర్గా అమెరికాలో చేస్తుంది అమ్మాయి. అమ్మాయి పేరు హరిణి. 25/11/1988లో పుట్టింది. 3:30 మధ్యాహ్నం పూట పుట్టింది. హైదరాబాద్లో పుట్టింది. 6000 నియోగులు. కాశ్యపస గోత్రము, మృగశిర నక్షత్రము, 5'3" ఎత్తుంటుంది అమ్మాయి. MBBS చేసి అమెరికాలోని అమ్మాయి డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తుందండి. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8886088973. 8886088973. అలాగే 6000 నియోగులకు సంబంధించినటువంటి ఇంకొక ప్రొఫైల్ అండి. అబ్బాయి పేరు శ్రవణ్. 22/8/1986లో పుట్టాడు. 22/8/1986లో పుట్టాడు. 5:35 మధ్యాహ్నం పూట పుట్టాడు. నెల్లూరులో పుట్టాడు అబ్బాయి. 6000 నియోగులు. హరితస గోత్రము, ఉత్తరాభాద్ర 2వ పాదము, 5'9" ఎత్తుంటాడు అబ్బాయి. బీటెక్ చేశాడు. బీటెక్ చేసి అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 60,000 రూపాయలు నెలకి ఆదాయము. అబ్బాయి పేరు శ్రవణ్. 22/8/1986లో పుట్టాడు. 5:35 మధ్యాహ్నం పూట పుట్టాడు. సాయంకాలం పుట్టాడు. నెల్లూరులో పుట్టాడు. 6000 నియోగులు. హరితస గోత్రము, ఉత్తరాభాద్ర 2వ పాదము, 5'9" ఎత్తుంటాడు. బీటెక్ చేశాడు. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు సింగపూర్లో. 60 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయం. ఇందాక 6 లక్షలు అని చెప్పానండి. 60 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయం. అబ్బాయి సింగపూర్లో చేస్తుంటాడు. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 08612329179. 0861 అన్నది నెల్లూరు కోడ్ అండి. 23299179. 0861232917. అలాగే మరొకటి 6000 నియోగులకు సంబంధించిన ప్రొఫైల్ అండి. అమ్మాయి పేరు ఐశ్వర్య. 27/7/1987లో పుట్టింది. 27/7/1987లో పుట్టింది. 8:45 ఉదయం పూట పుట్టింది. విశాఖపట్నంలో పుట్టింది. వీళ్ళు ప్రథమ శాఖ నియోగులండి. కౌండిన్యస గోత్రము, ఆశ్లేష 3వ పాదము. అమ్మాయి 5 అడుగుల ఎత్తుంటుంది. MSc న్యూట్రిషన్ కోర్స్ చేసింది అమ్మాయి. అమ్మాయి ప్రొఫెసర్గా పనిచేస్తోంది. 20,000 రూపాయలు నెలకి ఆదాయము. అమ్మాయి పేరు వెంకట ఐశ్వర్య. 27/7/1987లో పుట్టింది. 8:45 ఉదయం పూట పుట్టింది. విశాఖపట్నంలో పుట్టింది. నియోగి ప్రథమ శాఖ అండి వీళ్ళు. కౌండిన్యస గోత్రము, ఆశ్లేష 3వ పాదము, 5 అడుగుల ఎత్తుంటుంది అమ్మాయి. MSc న్యూట్రిషన్ కోర్స్ చేసింది. అమ్మాయి లెక్చరర్గా పనిచేస్తుంది. 20,000 రూపాయలు నెలకి ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8885417171. 8885417171. నాయుడులకు సంబంధించినటువంటి ప్రొఫైల్ అండి. అబ్బాయి పేరు సుబ్రహ్మణ్యేశ్వర కుమార్. 23/1/1982లో పుట్టాడు అబ్బాయి. కాకినాడలో పుట్టాడు. వీళ్ళు నాయుళ్ళండి. మూలా నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు. 5'9" ఎత్తుంటాడు అబ్బాయి. బీటెక్ చేశాడు. బీటెక్ చేసి అబ్బాయి మస్కట్లో పనిచేస్తున్నాడు. 2 లక్షల రూపాయలు నెలకి ఆదాయము. అబ్బాయి పేరు సుబ్రహ్మణ్యేశ్వర కుమార్. 23/1/1982లో పుట్టాడు. కాకినాడలో పుట్టాడు. వీళ్ళు నాయుళ్ళండి. మూలా నక్షత్రం 4వ పాదం, 5'9" ఎత్తుంటాడు. బీటెక్ చేశాడు. అబ్బాయి మస్కట్లో పనిచేస్తాడు. 2 లక్షల రూపాయలు నెలకి ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9030313388. 90303133
88. ఇంకా ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ చివరిలో మనం కొన్ని ప్రొఫైల్స్ చదువుతామమ్మా. మళ్ళీ ఇలాగే మనము అంటే మొదట్లో చివరిలో చదువుతూ ఉంటే మన ప్రేక్షకులకు కూడా కొంత అలవాటు అవుతుంది. కాబట్టి మళ్ళీ చివరిలో మళ్ళీ మనం కార్యక్రమంలో ఈ ప్రొఫైల్స్ చదువుదాం. ఓకే, ప్రేక్షకులంతా కూడా వీక్షించారు కదండి. hinduvedlog.comలో కానీ jyotimatrimony.com కానీ వారందరి రిజిస్ట్రేషన్ వారిలో కొంతమంది ప్రొఫైల్స్ని ఇప్పటిదాకా మేడం గారు చదివి వినిపించారు. అలాగే ఆసక్తి ఉన్నవారు కూడా నోట్ చేసుకొని మీకు తగిన సంబంధం మీకు బాగా నచ్చితే కూడా సంప్రదించవచ్చు. ఇప్పుడు jyotimatrimony.comలో కానీ hinduvedlogలో కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అండి? నిజానికి ఏంటంటే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి అవకాశం ఉందండి. మా వెబ్సైట్ ఫ్రీ వెబ్ పోర్టలే. కానీ ఏంటంటే వాళ్ళకి ఫ్రీ వెబ్ పోర్టల్ అంటే వాళ్ళు ప్రొఫైల్ ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళకి మటుకు ఎవరైతే ఫ్రీగా రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి మటుకు ప్రొఫైల్స్ కనిపించాలి అంటే మటుకు వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక మెంబర్షిప్ తీసుకొని తీరాలి. ఇప్పుడు మనం కూడా ఏంటి మన దగ్గర ఇన్స్టెంట్ మ్యారేజెస్ కోసము ప్రీమియం మెంబర్షిప్ కోసము ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ కోసమే మనము ఈ ప్రొఫైల్స్ అన్నీ కూడా చదువుతూ ఉన్నాం. మన దగ్గర ఇన్స్టెంట్ కోసం ప్రీమియం కోసం రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ కోసం వాళ్ళ టెలిఫోన్ నెంబర్స్ చదువుతున్నాం. కాబట్టి ఇది ప్రేక్షకులు గమనించాలి. ఇన్స్టెంట్ కోసము ప్రీమియం మెంబర్షిప్ కోసము రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మనం ఆ ప్రొఫైల్స్ చెప్తాం. కానీ వీళ్ళకి ఎవరైతే ఫ్రీ రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి మటుకు ఎదుటివారి వివరాలు కనిపించాలంటే తప్పకుండా వాళ్ళు ఏదో ఒక ప్యాకేజ్ తీసుకొని మన దగ్గర రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుందమ్మా. మరి ఇప్పుడు మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామా అండి? తప్పకుండానమ్మా. ప్రతి ఒక్కరు కూడా కాగితము కలము దగ్గర పెట్టుకొని మనం చెప్పేటటువంటి వివరాలు నోట్ చేసుకుంటారని అనుకుంటున్నాము. మనం ఇవి చెప్తోంది కూడా ఎందుకు, మన దగ్గర ఎవరైతే ఇన్స్టెంట్ మ్యారేజ్ కోసము ప్రీమియం మెంబర్షిప్ కోసము రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇంకా చక్కటి సేవలు అందించడానికి మన సేవల్ని ఇంకా వాళ్ళు ఎంత బాగా సద్వినియోగపరచుకోరు వారి దగ్గర నుంచి అభిమానాన్ని సంపాదించడానికే మనము ఇవన్నీ కూడా అంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫ్రీగా చదవడానికి కారణము. ముందుగా మనం 6000 నియోగులకి సంబంధించినటువంటి అమ్మాయి వివరాలు చదువుదామమ్మా. అమ్మాయి పేరు అనూష. 22/4/1990లో పుట్టింది. 9:20 రాత్రిపూట పుట్టిందమ్మా. ఖమ్మంలో పుట్టింది. 6000 నియోగులు. కౌండిన్యస గోత్రము. ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదము. 5'5" ఎత్తుంటుంది అమ్మాయి. అమ్మాయి ఇంజనీరింగ్ చేసి ఎంఎస్ చేసింది. అమెరికాలోనే పనిచేస్తోంది. అమ్మాయి పేరు అనూష. 22/4/1990లో పుట్టింది. 9:20 రాత్రిపూట పుట్టింది. ఖమ్మంలో పుట్టింది. వీళ్ళు 6000 నియోగులు. కౌండిన్యస గోత్రము. ఉత్తరాభాద్ర 1వ పాదము. 5'5" ఎత్తుంటుంది అమ్మాయి. ఇంజనీరింగ్ చేసి ఎంఎస్ చేసింది. అమ్మాయి అమెరికాలోనే పనిచేస్తుంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9848585020 9848585020. అలాగే అమ్మాయి 5'5" ఎత్తుంది కాబట్టి నాకు 6 అడుగుల వాడు కావాలి, లేకపోతే 5'11" ఉన్నటువంటి అబ్బాయి ఎత్తున్నటువంటి అబ్బాయి కావాలి అనుకోకుండా 5'8" నుంచి మనం అబ్బాయిని చూసినట్లయితే అంటే అమెరికా సంబంధం కావాలి కాబట్టి 5'8" నుంచి కనుక మనం అబ్బాయిని చూస్తే అమ్మాయికి త్వరగా వివాహం అయ్యేటటువంటి అవకాశం ఉంటుందమ్మా. అంటే కొన్ని రిక్వైర్మెంట్స్లో మనం మార్పు చేసుకుంటే వివాహాలు అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ త్వరగా అవుతాయి. అలాగే వైదికి వెల్నాడికి సంబంధించినటువంటి అబ్బాయికి సంబంధించిన వివరాలు. అబ్బాయి ఫణికృష్ణ. 26/10/1979లో పుట్టాడు. 26/10/1979లో పుట్టాడు. 2:37 తెల్లవారుజామున పుట్టాడు. తెనాల్లో పుట్టాడండి. వైదికి వెన్నాళ్ళు. హరిత గోత్రము. మూల 2వ పాదము. 5'8" ఎత్తుంటాడు అబ్బాయి. ఎంకామ్ ఫైనాన్స్ చేశాడు. చేసి బ్యాంక్ ఆఫ్ అమెరికాలో అబ్బాయి పనిచేస్తున్నాడు. 6 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. అబ్బాయి పేరు ఫణికృష్ణ. 26/10/1979లో పుట్టాడు. 2:37 తెల్లవారుజామున పుట్టాడు. తెనాల్లో పుట్టాడు. వైదికి వెన్నాళ్ళు. హరిత గోత్రము. మూలా నక్షత్రం 2వ పాదము. 5'8" ఎత్తుంటాడు అబ్బాయి. ఎంకామ్ చేశాడు. చేసి బ్యాంక్ ఆఫ్ అమెరికాలో 6 లక్షల రూపాయలు తెచ్చుకుంటున్నాడు. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9985911709 9985911709. ఇప్పుడు అబ్బాయి ఎంకామ్ అని మనం ఒక సంబంధాన్ని వదులుకోకూడదమ్మా. అబ్బాయికి చక్కగా 6 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయం వస్తుంది.
చక్కటి కంపెనీలో పనిచేస్తున్నాడు, బ్యాంక్ ఆఫ్ అమెరికాలో. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని అబ్బాయి ఎంకామే కదా అని ఆ సంబంధాన్ని వదులుకోవడానికి వీల్లేదు. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఇలాంటివి చిన్న చిన్న విషయాల్లో కనుక సర్దుకుపోతే త్వరగా వివాహాలు అయితే వాళ్ళ అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా. అలాగే విశ్వబ్రాహ్మణకి సంబంధించినటువంటి అమ్మాయి వివరాలు చూద్దామమ్మా. అమ్మాయి పేరు సౌజన్య. ఈ అమ్మాయిది ద్వితీయ వివాహం అమ్మ. 11/6/1984లో పుట్టింది. 11/6/1984లో పుట్టింది. ఉదయం పూట 11 గంటలకు పుట్టింది. సిద్దిపేటలో పుట్టిందమ్మ. వీళ్ళు విశ్వబ్రాహ్మలు. విశాఖ నక్షత్రం 2వ పాదము. అమ్మాయి వచ్చి 5'2" ఎత్తుంటుంది. బీటెక్ చేసింది. బీటెక్ చేసి అమ్మాయి సింగపూర్లో పనిచేస్తుంది. ఈ మధ్య ఇక్కడ హైదరాబాద్ వచ్చేసింది. ఇక్కడ చక్కటి కంపెనీలో పనిచేస్తుంది. దాదాపు 13 లక్షల రూపాయల సంవత్సర ఆదాయము. అమ్మాయి పేరు సౌజన్య. ఈ అమ్మాయిది ద్వితీయ వివాహం అమ్మ. 11/6/1984లో పుట్టింది. 11 గంటలకి ఉదయం పూట పుట్టింది. సిద్దిపేటలో పుట్టింది. వీళ్ళు విశ్వబ్రాహ్మణండి. విశాఖ 2వ పాదము. 5'2" ఎత్తుంటుంది అమ్మాయి. ఇంజనీరింగ్ చేసింది. ఇంజనీరింగ్ చేసి ఇక్కడ హైదరాబాద్లోనే పనిచేస్తుంది. చక్కటి ఆదాయం ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 7893758476 7893758476. అలాగే ద్వితీయ వివాహం అనగానే ఇప్పుడు కొంతమంది అబ్బాయిలు ఏంటి, మాకు మొదటి సంబంధానికి సంబంధించినటువంటి అమ్మాయిలు కావాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ అది సబబు కాదమ్మా. భార్యాభర్తల బంధం అన్నది ఎప్పుడూ కూడా ఒకరి కోసం ఒకరు అన్నట్టుగానే ఉండాలి. కానీ ఏదో నన్ను ఉద్ధరించాను అన్నటువంటి ధోరణిలో ఉంటే ఆ దాంపత్య బంధం చాలా కాలం ఆనందదాయకంగా ఉండదు. ఇప్పుడు మొదటి సంబంధం అమ్మాయిని అబ్బాయి చేసుకున్నాడు అనుకోండి, ఎప్పుడూ కూడా ఏంటి భార్యాభర్తలు ఏదో ఒక మాట అనుకోకుండా ఉండరు. అలా అనుకున్నప్పుడు మనం వారి బలహీనత మీదే మనం దెబ్బతీసేటటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మరి అలాంటి సందర్భంలో ఎవరైతే మొదటి వివాహానికి సంబంధించినటువంటి వాళ్ళు రెండవ వివాహాన్ని వాళ్ళ అబ్బాయిలను చేసుకున్నారో వాళ్ళు ఏదో ఉద్ధరించిన తీరుగా మాట్లాడితే ఆ దాంపత్య బంధం ఎంతవరకు ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి రెండూ సమానంగా ఉంటే, ఇద్దరు కూడా డైవర్స్ అయి ఉంటే కనుక ఆ దాంపత్యంలో ఏంటంటే ఒకరి మీద ఒకరికి అవగాహన ఉంటుంది. కాబట్టి వారి దాంపత్య జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే శెట్టి బలిజకి సంబంధించినటువంటి వివరాలు, అబ్బాయికి సంబంధించినటువంటి వివరాలు చూద్దామమ్మా. పృథ్వీనాథ్. అబ్బాయి పేరు పృథ్వీనాథ్. 24/3/1987లో పుట్టాడు. అబ్బాయి పేరు పృథ్వీనాథ్. 24/3/1987లో పుట్టాడు. 8:20 రాత్రిపూట పుట్టాడు. ప్రొద్దుటూరులో పుట్టాడు అబ్బాయి. వీళ్ళు శెట్టి బలిజ కులానికి చెందినటువంటి వారు. ఉత్తరాషాఢ 3వ పాదము అబ్బాయిది. 5'11" ఎత్తుంటాడు. అబ్బాయి ఎంబీబీఎస్ చేసి ఎంఎస్ కూడా చేశాడు జనరల్ మెడిసిన్లో. అబ్బాయి యుఎస్లో ఉంటాడండి. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8886088949 8886088949. అబ్బాయి పేరు పృథ్వీనాథ్. 24/3/1987లో పుట్టాడు. 8:20 రాత్రిపూట పుట్టాడు. ప్రొద్దుటూరులో పుట్టాడు. వీళ్ళు శెట్టి బలిజ కులానికి చెందినటువంటి వారు. ఉత్తరాషాఢ 3వ పాదము. 5'11" ఎత్తుంటాడు అబ్బాయి. ఎంబీబీఎస్ చేసి ఎంఎస్ చేసి యుఎస్లోని ప్రాక్టీస్ చేస్తున్నాడండి. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8886088949. అలాగే రెడ్డి కులానికి చెందినటువంటి అమ్మాయి వివరాలు. అమ్మాయి పేరు దివ్య. 1/4/1990లో పుట్టింది. 1/4/1990లో పుట్టింది. ఉదయం 4 గంటలకు పుట్టిందండి. కార్లగూడెంలో పుట్టింది అమ్మాయి. అమ్మాయిది ధనిష్ట నక్షత్రం. 5'3" ఎత్తుంటుంది. ఎంటెక్ చేసింది. ఉద్యోగాన్వేషణలో ఉంది. అమ్మాయి పేరు దివ్య. 1/4/1990లో పుట్టింది. ఉదయం పూట 4 గంటలకు పుట్టింది. కార్లగూడెంలో పుట్టింది. ధనిష్ట నక్షత్రము. 5'3" ఎత్తుంటుంది. ఎంటెక్ చేసింది. ఉద్యోగాన్వేషణలో ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8885417171 8885417171. జ్యోతి గారు, మనం చూస్తే ఇప్పటివరకు చాలా ప్రొఫైల్స్ కూడా మీరు కాంటాక్ట్ నెంబర్స్తో సహా కూడా ఇస్తున్నారు కదండి. అయితే చాలామంది ప్రేక్షకుల్లో కూడా ఒక సందేహం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ jyotimatrimony.com కానీ హిందూ బెడ్లో కూడా ఇది ఏదైనా ఫ్రీ వెబ్ పోర్టలా అన్న భావన కూడా కొంతమందిలో కలిగే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? తప్పకుండా. ఇప్పుడు మనకి జ్యోతి మ్యాట్రిమోనీ కానీ హిందూ బెడ్లకు కానీ ఫ్రీ వెబ్ పోర్టలే.
ఎవరైనా కానీ అందులో ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫ్రీగా వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన వారికి ఎదుటివారి వివరాలు కాంటాక్ట్ డీటెయిల్స్తో సహా కనిపించవు. వాళ్ళకి కనుక కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే తప్పకుండా వారు మన దగ్గర ఏదో ఒక మెంబర్షిప్ తీసుకుని పెయిడ్ మెంబర్ అవ్వాల్సి ఉంటుంది. మనం ఇవన్నీ కూడా ప్రొఫైల్స్ ఎందుకు చదువుతున్నాము, మన దగ్గర ఎవరైతే ఇన్స్టెంట్ మ్యారేజెస్ కోసము ప్రీమియం మెంబర్షిప్ కోసము వాళ్ళు రిజిస్టర్ చేసుకుని ఉన్నారో వాళ్ళకి ఇంకా చక్కటి సేవలు అందించడం కోసం మనం ఈ ప్రొఫైల్స్ అన్ని చదువుతున్నామమ్మా. కాబట్టి ఇది గమనిస్తే చక్కగా ఉంటుంది. జ్యోతి గారు, మరి పురోహితులకు, పూజారులకు, అర్చకులకు, అలాగే ఘనాపాటీలకు కూడా మీ జ్యోతి మ్యాట్రిమోనీ తరఫు నుంచి కూడా విస్తృతమైన సేవల్ని అందిస్తున్నారు కదండి, వాటి గురించి ఒక్కసారి తెలియచేయండి. తప్పకుండానమ్మా. మనం చూస్తుంటే కాలానుగుణంగా ఏ అమ్మాయి అయినా కానీ నా భర్త సాఫ్ట్వేర్ ఇంజనీరో ఇంకేదో చెప్పుకోవాలని ఆరాటపడుతుంది, కానీ నా భర్త పురోహితుడు అని చెప్పుకోవాలన్నా, ఘనాపాటి అని చెప్పుకోవాలన్నా, కొంతమంది అమ్మాయిల్లో ఈ మధ్య కాలంలో ఒక రకమైనటువంటి అంటే చిన్న చూపు అయి ఉండొచ్చు, లేకపోతే చెప్పుకోవడానికి మొహమాటం అయి ఉండొచ్చు, ఏదో ఒక కారణం, లేకపోతే తల్లి తండ్రి దానిపైన సరైనటువంటి అవగాహన కల్పించకపోవడం అయి ఉండొచ్చు. కాబట్టి అమ్మాయిలు ఇటు వీళ్ళని వివాహం చేసుకోవటానికి ఒప్పుకోవట్లేదు, ఘనాపాటీల్ని, పురోహితుల్ని, అలాగే అర్చకుల్ని. అలాగే అమ్మాయిల తల్లిదండ్రులు కూడా కొంత ముందుకు రావట్లేదు. ఒక రకంగా ఆలోచిస్తే ఈ రకంగా మనం కనుక వారిని వివాహం చేసుకోవడానికి అమ్మాయిలు ముందుకు రాకపోతే కనుక వారు వాళ్ళ కులవృత్తిని వదిలేస్తే కనుక నిజానికి సనాతన ధర్మం కుంటుపడే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి మంచి చేయించాలన్నా చెడు చేయించాలన్నా వాళ్ళు అక్కడికి రావటం అన్నది చాలా ముఖ్యమైనటువంటి విధి. కాబట్టి మరి వాళ్ళ కులవృత్తిని వదిలేస్తే మరి సృష్టి ధర్మమే దెబ్బతింటుంది. కాబట్టి అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ఒక్కసారి ఆలోచించాలి. అయ్యో ఘనాపాటీలు ఒక ఐఐటి స్టూడెంట్కి అంటే ఏమీ తక్కువ కాదు, వారికి కూడా చక్కటి ఆర్జనే ఉంది అన్నటువంటి భావనతో వారు కూడా వారిని వివాహం చేసుకోవడానికి ముందుకు వస్తే కనుక చాలా చక్కగా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఫేస్బుక్లో దీనికి సంబంధించినటువంటి వివరాలు పెడితే ఎంతోమంది ఇప్పటికీ కూడా షేర్ చేస్తూనే ఉన్నారు. దీన్ని ఒక ఉద్యమంలో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అలా దాన్ని ఇప్పటికీ షేర్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన భక్తి టీవీ తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు ఆవిష్కరిస్తున్నామమ్మా. ఎవరైనా అమ్మాయిలు ఇలా వివాహం చేసుకోవటానికి అంటే పురోహితుల్ని, ఘనాపాటీల్ని, అర్చకుల్ని చేసుకోవటానికి సిద్ధంగా ఉంటే కనుక ఆ అమ్మాయి వాళ్ళ టెలిఫోన్ నెంబర్ ఒక్కటి మనకి ఇచ్చినా చాలు, మనం చక్కగా వాళ్ళకి ఉచితంగా సేవలు అందజేస్తాము. మీ సంస్థ తరఫున మీరు నిర్వహించే కార్యక్రమాల గురించి మరొకసారి తెలియచేయండి. తప్పకుండానమ్మా. మనము మాఘమాసంలో కాత్యాయని వ్రతాలను నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలని వివాహం కానిటువంటి అబ్బాయిలు అమ్మాయిలు కనుక నిర్వహిస్తే వారు త్వరగా వారి జీవిత భాగస్వామిని చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఏ తేదీ రోజు నిర్వహించేది మళ్ళీ మన కార్యక్రమంలో మనం తెలియచేద్దాము. అలాగే మాఘమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున మనం లక్షవర్తి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించి తీరాల్సినటువంటి వ్రతము. పైగా ఇది చాలా వ్యయము ప్రయాసతో కూడుకున్నటువంటి వ్రతం. మన ఆడపడుచులందరి కోసం కూడా అతి తక్కువ వ్యయంతో ప్రయాస అంతా మేము స్వీకరించి ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలని పొందాలని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో ఈ వ్రతాన్ని ఆచరింపచేస్తున్నాము. కాబట్టి ఎవరికి ఆసక్తి ఉన్నా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించిన చక్కటి విషయాలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాళ మన శతమానం భవతి కార్యక్రమం. అలాగే మీరు కూడా మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సంబంధం కుదర్చాలి అని ఆసక్తి ఉంటే మీరు తప్పకుండా హిందూ వెట్లో కానీ జ్యోతి మ్యాట్రిమోనీని కానీ సంప్రదించవచ్చు. అలాగే జ్యోతి గారు సంబంధాలు కుదర్చడం మాత్రమే కాకుండా వాళ్ళలో మన సంస్కృతి సంప్రదాయానికి తగ్గట్టుగా అవగాహన కల్పించే రీతిలో ఎన్నో రకాల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు సంప్రదించండి, మంచి ఫలితాలు పొందండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.